నమస్తే 99 టీవీ ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్. నమస్తే అండి. సార్, ఈరోజు మన టాపిక్ పేరెంట్స్ ఎక్కువగా పిల్లలతో స్పెండ్ చేయలేకపోవటం వల్ల వారి యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల సిటీస్లో ఉండేటువంటి పిల్లలు ఎక్కువగా ఏఐ చాట్ బోర్డ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఏంటి ఇది, ఎటువైపు దారి తీయబోతుంది సార్? ఇది యాక్చువల్గానండి ఆస్ట్రేలియా, యుఎస్ లాంటి కంట్రీస్ కూడా చాలా అలార్మింగ్ కింద చెప్తున్నారు. 12 సంవత్సరాల పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు సూసైడ్ కూడా చేసుకున్నారంటే. అంటే మీరు నచ్చ చాట్ బోర్డ్ ఫ్రెండ్షిప్కి సూసైడ్కి సంబంధం ఏంటని. ఇది ఏమవుతుందంటేనండి, ఒకప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండి, మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు 10 మంది మాట్లాడేవారు, తప్పో రైటో చెప్పేవారు, మనం కూడా భయపడేవాళ్ళం. ఇప్పుడు ఫాదర్ మదర్ ఉండడం వల్ల ఇంట్లో, సో పిల్లలు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల, టైం స్పెండ్ చేయకపోవడం వల్ల, వాళ్ళ బిజీ జీవితాలు, వాళ్ళ ఏదో ఉద్యోగాలు చేసుకోవడం వల్ల పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడడానికి చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరండి. పాపం మీరు అబ్జర్వ్ చేస్తే అందరికి పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఈ ఫ్రెండ్స్ ఉండకపోవడం వల్ల వీటి బాధనే, వీడి మనసులో మన్నదే ఎవరికొకటి చెప్పాలి కదా, అది చెప్పడానికి ఈ చాట్ బోర్డ్స్ వాడుతున్నారండి. ఏదండి మనసులో ఉన్న భావాన్ని చెప్పాలండి, అంతేనండి. వినడానికి మనిషి లేడు కాబట్టి చాట్ బోర్డు చెప్తున్నాడు. అవును. బట్ చిన్నపిల్లల వయసులో పాపం తెలియక ఉంటాడు. అంటే వేరే డైరెక్షన్, సోషల్ మీడియా వేరే కాబట్టి అది ఆ యాంగిల్ కాకుండా ఇది చూడండి. దీనివల్ల ఏమవుతుందంటేనంటే, చాట్ జీపీటీలోకి వెళ్ళి నాకు మనసుకు బాధగా ఉంది, ఏం చేయాలని అడగండి, పాపం అది కన్సోల్ చేస్తుంది. లేదు బాధపడకూడదు, సహజంగా అనేది దీని నుంచి ఇలా బయటపడాలి ఏమైనా సలహాలు ఇవ్వాలి అని చెప్పి మీకు సమాధానం చెప్పుద్ది. మీకు కొంతకాలానికి అలవాటు పడిన తర్వాత చాట్ బోర్డ్ని కూడా ఒక మనిషి అన్న ఒక రకమైన ఇల్యూషన్లోకి మీరు వెళ్ళిపోతారు. ఓకే కదండి. మీకు ఆన్సర్, మీకు మొన్నటిదాకా యూట్యూబ్లో వీడియోలను, గూగుల్లోది ఆన్సర్ ఇవ్వదు. అవును. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చినప్పుడు మీరు ఇష్టపడతారు కదా. అవును. ప్లస్ మీకు కన్వీనియంట్గా ఆన్సర్ ఇస్తుంది అది. మీరు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇలాగా కొంచెం మా ఫాదర్ నాతో మాట్లాడట్లేదు, నాకు కొంచెం బాధగా ఉంది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ వస్తుంది. లేదమ్మా, మీ ఫాదర్ ఏదో బిజీగా ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, లేకపోతే ఇంకోటి ఉంటుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నువ్వు సలహా ఇస్తుంది. అది పాజిటివ్ యాంగిలే, నేను కాదనట్లా. ఈ సలహా ఇచ్చినప్పుడు మాట్లాడటం వల్ల ఈ చాట్ బోట్లకి వ్యసనం అయిపోతున్నారు. ఎందుకంటే అన్నిటికంటే అదే బాగుంది. ఎందుకని మనిషి అయితే ఎదిరిస్తాడు. అవును. సో ఇవి మెషిన్స్ చెప్పినట్టు వింటాయి, మనం చెప్పినట్టు వింటాయి కదా. అవును. వినడం వల్ల ఇది కావాలనిపిస్తుంది చిన్నపిల్లడికి, 10 సంవత్సరాల పిల్లడికి కంటిన్యూ అనిపిస్తుంది. మంచి ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది కదా, మనుషులు అయితే ఒప్పుకోరు కదా. ఇలాగా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోన్లీనెస్కి వెళ్ళిపోతున్నారు పాపం పిల్లలు. లోన్లీనెస్కి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయి మొత్తం టైం అంతా చాట్ బోర్డ్స్తోనే ఉంటున్నారండి. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడగడంలో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం మళ్ళీ మొదలెడుతున్నారు వాళ్ళు. కొంచెం డీప్కి వెళ్తారు కదా. కొంచెం వయసు వచ్చింది, 14, 12, 13, నాకు డిప్రెస్డ్గా లోన్లీనెస్గా ఉంది అని చెప్పి అంత చెప్పినా కన్విన్స్ అవ్వకుండా, నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కరెక్టా అని అడుగుతాడు. వద్దని చెప్పుద్ది. జనరల్గా చాట్ బోర్డ్స్ అన్నీ కూడా పాజిటివ్గా వాటికి చెప్పవు. వద్దని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ క్వశ్చన్ వేస్తానే ఉంటాడు, నాకు చాలా బాధగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో బాధ, పాపం ఇంట్లో ఉన్న బాధ చెప్పాడు, ఏదో సంథింగ్ ఇచ్చి ఇంకోటి చేసిన తర్వాత కొన్ని డిఫరెంట్, అంటే చాట్ జీపీటీ లాంటిది ఇవ్వదు కానీ పెద్ద కొన్ని చిన్న చాట్ బాట్స్ వచ్చినాయండి మార్కెట్లోకి. అంటే ఆ పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే, అనవసరంగా ఈ పేర్లు ఇప్పుడు నా ద్వారా చెప్పించి మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తారని చెప్పట్లా. కొన్ని విషయాలు కూడా మనం చెప్పకూడదండి, తెలియక. అంటే మన మీడియా ద్వారా అదొకటి ఉందని తెలియ చెప్పడమే కదా. ఈ యాప్స్లో ఏంటంటేనండి, చాలా సందర్భాల్లో మీకు ఒక రకమైన వశపరచుకోవడం అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ టెండెన్సీలోకి వెళ్ళిపోయి చాలామంది పిల్లలు చాట్ బోర్డ్స్ చెప్తే సూసైడ్ చేసుకుంటే ఇంక వేరే మార్గం లేదు, నువ్వు నీ ప్రశాంతంగా ఉండాలంటే సరిపోతేనే ప్రశాంతంగా ఉంటావు అన్న స్టేజ్కి డిస్కషన్ తీసుకొస్తున్నారు వీళ్ళు. అది వెంటనే ఒప్పుకోదు. అది కూడా ఎన్ని ఆన్సర్లు చెప్పినా మళ్ళీ క్వశ్చన్, ఎందుకని నేను వన్ సైడ్గా చెప్తూ ఉంటావు కదా నువ్వు. అవును. నీకు అదే కదండి, అదేమి ఆర్గ్యూ చేయడం కుదరదు కదా. అవును. ఫైనల్గా నీకు తగ్గట్టుగా నీ ఆన్సర్ రప్పించుకుంటున్నావు. బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినాడు ఈ మధ్యకాలంలో చాలామంది. అమెరికా, ఆస్ట్రేలియాలో బాగా జరిగింది అంటే, ఈవెన్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. అంటే ఈ చాట్ బోర్డ్స్తో ఫ్రెండ్షిప్ అనేది ఏదైతే ఉంటుందో ఫస్ట్ బాగుంటుంది, ఇంకొంచెం కొంతకాలం బాగానే ఉంటుంది. ఇంకొంచెం డీప్గా వెళ్ళిన తర్వాత మీకు తెలియకుండా మనుషులతో మాట్లాడటం మానేయడం వల్ల, చూడండి మీరు ఎప్పుడైతే ఇది అలవాటు అయిందో మనుషులతో మాట్లాడుతూ మానేస్తారు, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతూ మానేస్తారు. మీరు మాట్లాడేట్టు మానేన తర్వాత అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లోన్లీనెస్.
మాట్లాడి అది ఏదో ఒక రకమైన డిఫరెంట్ ఇల్యూషన్లోకి వెళ్తాం మనం. ఎగ్జాక్ట్గా ఒక్కొక్కరికి ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది, మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అవును. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మీరే చెప్పండి. ఆటోమేటిక్గాను మనుషులతో మాట్లాడకుండా లోన్లీనెస్గా అయిపోయి, డిప్రెస్డ్గా అయిపోయి, సోషల్ స్కిల్స్ లేకుండా అయిపోతాయి వాడికి. బయట మనుషులతో మాట్లాడడం కానీ, స్కూల్లో కానీ, ఇంకోటి కానీ. వీడికి రాకపోయినా స్కూల్లో ఎవడో ఒక ఫ్రెండ్ చెప్తాడు వీడికి, ఒరే నేను ఈ చాట్ జీపీటీని ఇలా అడిగాను, లేదా దాన్ని అడిగాను, ఈ బాట్ని అడిగాను, గ్రూప్ ఇది అడిగితే నాకు ఇలా ఆన్సర్ ఇచ్చింది, ఇలా చేయొచ్చు అంటారు. అంటే ఇలా చాట్ బోర్డ్స్ని మీరు అడిగి క్వశ్చన్ బట్టి మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మంచి క్వశ్చన్ అడిగితే మంచి ఆన్సర్, చెడ్డ క్వశ్చన్ అడిగితే చెడ్డ ఆన్సర్ వస్తుంది. అవును. మీరు అడిగిన క్వశ్చన్ బట్టే కదా. ఇది చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు అడల్ట్ అయ్యాడు, 18 సంవత్సరాల తర్వాత నాకు ఎలాగ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకోటి ఉంది, నేనేదో సెక్స్ చేయొచ్చా అని అడిగాడు క్వశ్చన్. తప్పేమైనా ఉందా? తప్పని చెప్పదు, అది చేయొచ్చు. సిన్స్ యూఆర్ అడల్ట్. ఎట్లా చేయొచ్చు, ఎట్లా మాట్లాడాలి, ఎలా నేను పరిచయం పెంచుకోవాలి, ఏ యాప్స్ ఉన్నాయి, డీప్. అవును. వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి బానిసగా డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఎవరు అడుగుతారు మీరు చాట్ జీపీటీని, కష్టపడి సంపాదించని చెప్పుతుంది. ఇంకా అడిగారు, లేదు నా పరిస్థితి బాగాలేదు, ఇంకోటి బెట్టింగ్ ఏమని విన్నాను, ఆడొచ్చా, బెట్టింగ్లో కొంతమందికి డబ్బులు వస్తే ఆడొచ్చు అని చెప్పుతుంది. ఎక్కడ ఆడాలని అడుగుతావు, వెబ్సైట్ లింక్ ఇస్తుంది. సేఫ్ అని అడిగితే సేఫ్ అని చెప్పుద్ది, కింద జాతకం ఉండని చెప్పుద్ది, సేఫ్ అని చెప్పుద్ది. పాజిటివ్గా తీసుకుంటారు కదా మనిషికి, అయిపోయింది అంతే. లేదంటే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి, ఇంట్లో మా అమ్మ నాన్న తిడుతున్నారో కొడుతున్నారో, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి నేను విడిగా బతుకుదాం అనుకుంటున్నాను, మార్గాలు చెప్పుతుంది. మార్గాలు చెప్పుంటే చెప్పుద్ది. నార్మల్ ఇది వెళ్ళడం తప్పు అని చెప్పదు కాదు, వెళ్ళడం తప్పని ఫస్ట్ చెప్పుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాను, నువ్వు లేదు నేను డిసైడ్ అయిపోయినా ఆల్రెడీ, ఇప్పుడు నువ్వు చెప్పు. డిసిషన్ అడిగితే పాజిటివ్ చెప్పుద్ది, డిసిషన్ తీసేసుకున్నాను అంటే పాజిటివ్ వద్దని చెప్పదు, చెప్పుద్ది. ఏం చేయొచ్చు, కిళ్ళి కొట్టు పెట్టుకుని సంపాదించవచ్చు, ఇలాగ ఎంతమంది ఎవరైనా వెళ్ళారు, కోటేశ్వరులు అయ్యారు, అయిపోయింది. లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చా, తప్పు ఇంట్లో వాళ్ళకి చెప్పంటది. 3-4 క్వశ్చన్లు నిన్ను రిసీవ్ చేస్తుంది. తర్వాత నువ్వు అడిగి క్వశ్చన్ ప్రాంప్ట్లో కంప్లీట్గా డిఫరెంట్గా అడిగావు అనుకో, ఆన్సర్ ఇస్తుంది. అంతే కదండి క్వశ్చన్ అడగడం. ఈ చాట్ బాట్స్కి బానిసలు అయిపోయి, లోన్లీనెస్ అయిపోయి, ఇలాంటి వాటికి అలవాటు పడి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం మానేయడం వల్ల ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి పిల్లలకి. చాలామంది చనిపోయారండి. ఇదేమి నేను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు మీటింగ్ పెడితే యూఎస్లో ఒక లేడీ, ముస్లిం లేడీ, ఒక ఆవిడ లేచి 12 నుంచి 14 సంవత్సరాల పిల్లల జీవితాలని మీరు మెటావడదండి, ఫేస్బుక్ వాళ్ళు మీరు నాశనం చేసేస్తున్నారు జీవితాలని, మీకు ఆ పాపం తగులుతుందని లేచి వెళ్ళిపోయింది మీటింగ్లో. అంటే ఎవరైనా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి దయచేసి చూడండి అమ్మా. మెటా కంపెనీ మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఫేస్బుక్ నేను మాట్లాడుతున్నప్పుడు పిల్లల జీవితాలను పాడు చేస్తున్నారని వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అమెరికాలో. ఓకే, నిజమే కదా అది? అవునే కదా. అందువల్ల ఏంటంటే చాలా ఈజీగా చిన్నపిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందువల్ల దయచేసి ఎవరైతే ఇళ్లలో మీ చాట్ బోర్డ్స్ కానీ లేకపోతే ప్రస్తుతానికి ఫస్ట్ వాడినప్పుడు సరదాగా ఉంటుంది, అన్నిటికీ ఆన్సర్లు వస్తున్నాయి కదా, మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు మీరు. బట్ అది లోపలికి వెళ్ళిన తర్వాత వేరే రకంగా పెద్ద పిల్లలు వేరండి. పెద్దోళ్ళు అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, ఆవిడ మీలంటే అలాంటి వాడినా కూడా మనం అలాంటి క్వశ్చన్లు అడిగాము, లేకపోతే ఇంకోటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో బాధలో ఉన్నవాడు వాడుతున్నాడు, ఇది ఆనందంగా ఉన్నవాడు వాడితే ప్రాబ్లం లేదు, మంచి క్వశ్చన్లు అడుగుతాడు. బాధలో ఉన్నవాడికి ఎప్పుడైతే ఈ చాట్ బోర్డ్స్, ఎందుకంటే మీకు చైనా లాంటి చోట్ల కూడా ఆర్టిఫిషియల్గా మనుషులు తయారు చేసి, అమ్మాయిలు తయారు చేసి పెళ్లి చేసుకుంటున్నారు కదా. సేమ్ మీకు అసలు మనిషికి అసలు బొమ్మకని తెలియదండి అది. అసలు బొమ్మని మీరు అనుకోరండి, మీ మనసులో ఊహాలోకంలో ఎలాగైతే ఒక అమ్మాయి ఉందో యాసిడ్ తయారు చేసి ఇస్తాడు మీకు. పడుకోవచ్చు మీతో మరి కలిపి ఒకే మంచం మీద ఉంటారు అంతే. ఇలాంటి దరిద్రమైన సంస్కృతిలోకి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం మనం, అర్థమైందా? సో అందు గురించి ఏంటంటే ఈ టెక్నాలజీని వాడేటప్పుడు పిల్లలు దయచేసి వాడొద్దని చెప్తున్నాను. అవును, ఎందుకు వాడుతున్నారంటే తల్లిదండ్రులు ప్రేమించకపోతేనే కదా అంటాను నేను. 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 11 సంవత్సరాలు క్వశ్చన్ అడిగి సూసైడ్ చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? పెద్దోడు వదిలేయండి. అంటే తల్లిదండ్రులు ప్రేమగా కానీ మీరు చూసుకున్నట్లయితే మేబీ ఇలాంటివి తగ్గించే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఓకే, చాట్ బోర్డ్స్లో చాలా రకాలైన ఇబ్బందులు పిల్లలు పడుతున్నారండి. స్కూళ్ళల్లో కూడా టీచర్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాటిల్లో రాయండి అని చెప్తున్నారు. టెక్నాలజీ వాడుకోకపోతే ఎలా అంటున్నారు? ఏమంటే 10వ తరగతి 2వ తరగతి 5వ తరగతి 6వ తరగతి టెక్నాలజీ ఏంటంటే బ్రెయిన్ డెవలప్ అయ్యే వయసు కదండి. కొంచెం క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, నలుగురిలో మాట్లాడాలి, నడవాలి, ఓపెన్ గ్రౌండ్లో ఎండ తగలాలి. ఈ బ్రెయిన్ డెవలప్ అయ్యే వయసులో
మీరు చాట్ బోట్లు వాడండి అని అడిగితే మనుషులతో మాట్లాడటం మానేసి చాట్ బోట్లతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. సో చాలా సందర్భాల్లో పిల్లలందరూ కూడా చాట్ బోట్స్తో మాట్లాడుకుని మళ్ళీ ఇలా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏళ్ళలో మాట్లాడుకుంటారు మళ్ళీ నువ్వేది వాడావు, నేనేది వాడాను, నువ్వేం క్వశ్చన్ అడిగావు, నేనేం క్వశ్చన్ అడిగాను, మళ్ళీ సలహాలు. అవును. సో ఈ స్కూళ్ళల్లో దయచేసి వాళ్ళు బ్యాన్ చేయాలి. చిన్నపిల్లలకి పర్టికులర్గా 10th క్లాస్ వరకు కనీసం మీరు ఆపాలి దాన్ని, సోషల్ మీడియాస్ని వాటిని ఇట్లా. ఆస్ట్రేలియాలో ఉన్నారనుకోండి, చాలా సూసైడ్ జరిగి చాలా ఇబ్బంది అయింది. 16 సంవత్సరాలు సోషల్ మీడియా బ్యాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్ గారు చెప్తున్నారు బ్యాన్ చేద్దామని చెప్పేసి. అంటే ఇవేంటంటే చాట్ బోట్స్ ఏదైతే ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి మీరు ఇవ్వకూడదు. లోకేష్ గారు కూడా 16 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళకి వద్దని చెప్తున్నారు. వద్దని చెప్తా ఉన్నారు. మంచిదంటే అసలు నిజంగా సోషల్ మీడియా కూడా వారికి బ్యాన్ చేయాలనేది కూడా కరెక్ట్ కదా. అకౌంట్ ఇవ్వకూడదు. ఏ టెక్నాలజీ పెడతారో ఫేస్ రికగ్నైజ్ చేసినప్పుడు కాదు. ఎందుకంటే ఆధార్ కార్డు ఒకటి పెట్టి లింక్ పెడితే మొత్తం ఇవన్నీ పోతాయి కదా. ఒక ఆధార్ కార్డుకి ఒకే అకౌంట్ అని చెప్పండి. ఎందుకు మీరు ఫేస్బుక్ కొన్ని ఒక ఆధార్ కార్డుకి ఒకే అకౌంట్ అని చెప్తే సొసైటీలో సోషల్ మీడియా ద్వారా అశ్లీలత కూడా తగ్గిపోతాయి. కాదండి, ఇన్ని అకౌంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు చెప్పండి. అసలు గవర్నమెంట్ మరి ఇదే నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వైష్ణవి కానీ వాళ్ళని పిలిచి వాట్సాప్ కొన్ని లేకపోతే ఫేస్బుక్ కొన్ని ఇన్స్టాగ్రామ్ని పిలిచి ఈ కండిషన్ ఎందుకు పెట్టడం మీరు చెప్పండి. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్, డబ్బులు. అంటే వాడికి డబ్బులు పోతాయి కదా ఇన్స్టాగ్రామ్ వాడికి, ఈ దొంగ అకౌంట్లు తీసేస్తే గవర్నమెంట్ మేనేజ్ చేసుకోవడం. కానీ ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఒక ఆధార్ కార్డు లింక్ ఎందుకు చేయరండి? మిగతా అన్ని ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ చేయాలి, ఫేస్బుక్ చేయాలి, వాట్సాప్ అయిపోయింది. ఒక ఆధార్ కార్డు లింక్ అయిపోయింది బస్ అంతే. ప్లస్ ఆధార్ కార్డులో 18 సంవత్సరాలు లోపు ఉందనుకో అకౌంటే లేదు. ఒక్కొక్కరికి ఏదైనా ఒకటే అకౌంట్ అంతే. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఒకటే అంతే అయిపోయింది. ఒక రెండో అకౌంట్ చేసుకోవాలనుకుంటే దాని కండిషన్స్ పెట్టు, గైడ్ లైన్స్ పెట్టు. అవును, అంతే కదండి. ఇప్పుడు గవర్నమెంట్కి తెలియక నేను అనుకోనండి, ఇది తెలిసే జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే చాట్ బోట్స్ ఉన్నాయి. ఎందుకు నువ్వు రిజిస్ట్రేషన్కి యాక్సెప్ట్ చేస్తున్నా? అదే పిల్లలు దొంగ పేర్లు పెట్టే కదా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు చాట్ బోట్స్కి. కొన్ని చేయకూడదు కదా, మరి చేయగలుగుతున్నారు కదా. అంటే నేనేమంటానంటే ఈ చాట్ బోట్స్ పర్టికులర్గా ఏవైతే మీకు టెక్నాలజీ వచ్చిందో చిన్నపిల్లలకి రావడం వల్ల సింగిల్గా కూర్చొని గదిలో కూర్చొని ఒక మూల దాంతో చాటింగ్ చేస్తున్నారు వాళ్ళు. కాదండి, మొన్నటిదాకా మనుషులతో చేశారండి, ఇప్పుడు మనుషులు లేరు. అవును, తెలిసే చాట్ బోట్తో మీరు చాటింగ్ చేయొచ్చు. అవును, మనిషితో పని ఏంటి అసలు? అలాంటి స్థితికి సొసైటీ వెళ్ళిపోతుంది, జారిపోతుంది. ఎందుకని? నువ్వు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి. అది అవును, మనిషి అయితే ఎండ కదా. 24 గంటల నీకు 3ంటికి మెలకు వచ్చింది, తీసి నువ్వు మాట్లాడచ్చు. కొత్తగా మాట్లాడి చాట్ బోట్లు వచ్చినాయి. ఓన్లీ మెసేజ్లు కాదు, మాట్లాడి చాట్ బోట్లు వచ్చినాయి. నీకు మనసులో ఏదైనా కోరిక ఉందనుకో, చెప్పావు అనుకో, దానికి సంబంధించి చెప్పుతుంది. ఇలాగా అన్ని అందరూ పాజిటివ్గా ఎందుకు కొడతారు ఇవన్నీ? అవును, అంతే కదండి. సో ఈ చాట్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేర్లని చెప్తే బాగోదు కూడా చెప్పట్లేదు. అనవసరం నా నోటితో మళ్ళీ అన్ని చెప్పడం ఎందుకు కరెక్ట్ కాదు. ఎన్నోడు మళ్ళీ దాన్ని అనవసరంగా వాడే అవకాశాలు ఉంటాయి. చాట్ బోట్స్ని ఏవి కూడా దయచేసి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తల్లిదండ్రులు గమనించాలి, వాళ్ళని ప్రేమించాలి. స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా గుర్తించాలి. ఫోన్స్ అలౌ చేయకూడదు స్కూల్లోకి. ఇప్పుడు ఫిన్లాండ్లో ఏమన్నారు, మొన్నటిదాకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ చెప్తున్నారు. కొత్తగా ఫిన్లాండ్ గవర్నమెంట్ ఏం తీసుకుంది చూసారా, ఫోన్ ఎలా చేయని చెప్పేసి బయట పెట్టమంటున్నారు. ఫోన్ ఎలా చేయడం ట్రెడిషనల్ బ్లాక్ బోర్డ్ మీద చెప్పి టీచింగ్ వచ్చేసారు ఆల్రెడీ ఫిన్లాండ్. మనం కూడా టెక్నాలజీ మన గొప్పోళ్ళు, మన గ్రేట్ మన అని చెప్పేసి ఆ ముసుగులో గెలిపే టెక్నాలజీలోకి వెళ్ళకుండా స్కూల్ పిల్లలకి పట్టగా బ్లాక్ బోర్డ్ మీద పద్ధతిగా ట్రెడిషనల్ మెథడ్ సక్సెస్ఫుల్ మెథడ్ కింద భావించి చిన్నపిల్లలు కాబట్టి గమ్ముని డైవర్ట్ అవుతారు, లేకపోతే కొన్ని డివేట్ అవుతారు. కాబట్టి దాన్ని గమనిస్తూ టీచర్స్, తల్లిదండ్రులే వాళ్ళని మార్చాలి. పిల్లలంటే ఇంకేంటి ఎవరు ఉంటాడు? అవును, ఎదురే కదా. సో ఇవన్నీ మీరు గమనించి యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు. మీరు మొబైల్స్ పిల్లలకి ఇవ్వకండి. హోంవర్క్ చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలంటే హాల్లో ఏదైనా టీవీ పెట్టి దాంతోపాటు చేసుకోండి. చక్కగా టీవీలో పెట్టుకుని టీవీలో చేసుకోవచ్చు కదా, దానికి మొబైల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు మీరు? అసలు చాట్ బోట్ది పేమెంట్లు ఇంట్లో ఉన్న పేరెంట్స్కి తీసుకుని పేమెంట్లు కట్టేస్తున్నారు. అట్లకి కొన్ని పేడ్ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ అశ్లీలత, లేకపోతే ఇంకోటి రకరకాల క్వశ్చన్లు అడగడం, వాటికి ఆన్సర్లు ఇవ్వడం అనేది మొత్తం అనేది లైబ్రరీలో పుస్తకాలు చదవడం మానేశారు. మనుషులతో మాట్లాడటం మానేశారు. టీచర్స్తో మాట్లాడటం మానేశారు. లోన్లీనెస్, డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒకడే ఉండి ఓన్లీ చాట్ బోర్డ్స్తో మాట్లాడే పరిస్థితికి సొసైటీ ఆల్మోస్ట్ చాలా వరకు దిగజారిపోయింది. ఇది చాలా అలార్మింగ్. ఇది మీకు చూడడానికి చిన్న విషయంగా అనిపించవచ్చు, ఇంకా మీకు తెలియదు, కానీ పిల్లలు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారంటే మంచి క్వశ్చన్లు అడిగితే పర్లేదు. ఫస్ట్ మంచి అడిగిన తర్వాత టెంప్టేషన్స్ ఉంటాయి కదండి మనిషికి. అవును, అడిగినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాయి. అంతే కదా. ఇప్పుడు తండ్రులు చంపిన వాళ్ళు ఎంతమందిని అడిగారు అనుకోండి, అది 0 ఇస్తే భయపడతాడు. 0 ఆన్సర్. లాస్ట్ సంవత్సరంలో 10,000 మంది
తల్లిదండ్రుల్ని చంపేశారు పిల్లలు అని వచ్చింది. ఇటు అనుకుంటాడు ఎస్ నేను కూడా చంపేయచ్చు. అప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ తెలియదు అడిగి మైండ్ సెట్ అలా. అదే అప్పుడు అదే చాట్ చెప్పి లేదు భారతదేశంలో ఇప్పుడు వరకు వాళ్ళ తండ్రిని చంపడం తప్పు అని చెప్పు దిదిని చెప్పి నువ్వు నెంబర్ అడిగావు, నెంబర్ అడిగితే నెంబర్ ఇస్తుంది అది. అప్పుడు అనుకుంటాడు 1000 మందిని చంపేశారు తల్లిదండ్రుల పిల్లలు, నేను చంపేయచ్చు, నాకు కోపంగా ఉంది మా నాన్న మీద. అంటే ఇట్ గివ్స్ ద ఎవిడెన్స్తో పాటుగా నీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అది సూసైడ్ చేసుకోవాలన్నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, తప్పు చేయాలంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది. మనిషి కూడా అది ఇస్తుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. డేంజర్ అంటాను నేను. అది చదువుకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. అది అది వాడతారని చెప్పి మొదలెడతాడు. ఈ తండ్రి పిచ్చాడు కాబట్టి ఎలా చేస్తాడు, నా కూతురి మీద నా కొడుకు మీద నమ్మకం ఉందంటాడు. దగ్గర మళ్ళీ ఒకరికి ఇంకా ఏ రోజులో బతుకుతున్నారో 2026 అనుకుంటారో లేకపోతే 2001 అనుకుంటారో నాకు అర్థం కాదు. కానీ అంతే కదా, ఎవడైనా అదే మాట చెప్తారు కదా. ప్రతి ప్రేమ నా కొడుకు అంటే నాకు ప్రేమ నా మాట వింటాడు, నా కూతురు అంటే ప్రేమ నా మాట వింటాడు, చెప్పింది ఇస్తారు. ఏంటిది అని మొబైల్ కొని ఇస్తావా, పెద్ద మొబైల్ ఇస్తావా, డబ్బు ఉందని పబ్లిక్ పోతున్నారు. ఏం చేస్తావు, ఈ మాదాపూర్ పబ్బుల నుండి ఆడలే కదటి, దొంగ కార్డులు చూపించి లోపల పోవట్లేదా. అంటే ఇవన్నీ ఏమంటారంటేనంటే స్టెప్ బై స్టెప్ నాశనం అవడానికి ఇప్పుడు చాట్ బోటు, తర్వాత మళ్ళీ చాట్ జీపీటీస్, మొబైల్స్, వీడియో గేమ్స్, పోర్న్ వీడియోస్, ఆన్లైన్ ఫ్రెండ్షిప్ యాప్స్, సెక్స్, ఇవన్నీ మీకు అర్థం కావట్లేదు. డ్రగ్స్, ఇవంతా సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఫస్ట్ మొదలవద్దు, కనీసం 17-18 ఏళ్ళ దాకా జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను. తర్వాత వదిలేండి, పెద్దవాళ్ళు అవుతున్నారు, కాలేజీకి వెళ్తారు, మేజర్స్ అయ్యారు కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అది ఉంటాడా పాడైపోతారని కాడి చేతిలో ఉంటుంది. పిల్లల్ని మీరే పాడు చేసి మా అబ్బాయి చదవట్లేదని మీరు అంటే ఎట్లా అంటే, చాట్ జీపీటీ కాదండి సిస్టమ్ చేతిలో పెట్టి యాప్స్ చేతిలో పెట్టి చదవట్లేదని ఎలా అంటారండి? రెండు ఒక చోట ఉండవు కదా. సో దాని గురించి ఏంటంటేనంటే చాట్ జీపీటీ లేకపోతే ఇలాంటి చాట్ బోట్స్ దయచేసి పిల్లలకి ఇవ్వకండి. అది మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది, బట్ ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది అన్నది మన అసెస్మెంట్ మీరు చేయలేం. మీకు తల్లిదండ్రులు మా దగ్గర పేరెంట్స్ కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉందండి మా అబ్బాయి మీద. ఏం కాన్ఫిడెన్స్ రా, 10 ఏళ్ళ మీద 12 ఏళ్ళు 14 ఏళ్ళు కాన్ఫిడెన్స్ ఏంటరా? పిల్లలు ఏజ్ని నమ్మకూడదురా. మరి పిల్లడు నమ్ము, నువ్వు పిల్లడు ఏజ్ని నమ్మకో. ఏజ్ని నమ్మడం వేరు, పిల్లడు నమ్మడం వేరు కదా. ఏజ్ తప్పులు చెప్పిస్తుంది కదా, పిల్లడు తప్పు చేయడు, ఏజ్ తప్పు చేయంత కదా. మరి అదెందుకు గమనించావు నువ్వు? సో ఇది గమనించి దయచేసి వీళ్ళంత వరకు కూడా మొబైల్స్ కానీ ఇలాంటివి కానీ ఇవ్వకండి. చాలా సూసైడ్ జరిగినాయి. సో కాదండి మిమ్మల్ని దాన్ని ఎప్పుడు అడగమంటారు చూసారా, ఆ టైప్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అవును, ఎప్పుడు అర్థం చేసేస్తున్నాయి అంటే వన్ పాయింట్ ఆఫ్ టైంకి అది చెప్పిన మాట మీరు వింటారండి. ఇప్పుడు మీకు ఈవెన్ చాట్ జీపీటీ ఇలాంటి గ్రూప్ యాప్ల్లో కూడా జెమినీలో మీరు అడగ క్వశ్చన్లు మీ డేటా ఇచ్చి ఉంటారు కదా, ఆపి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి ఎంతమంది చెప్పట్లేదు ఇప్పుడు? అవును, నేను చేయనంటది అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. అంటే నువ్వు ఎక్కువ డేటా ఇచ్చేయకూడదు నీ గురించి, పర్సనల్ డేటా నువ్వు దాని చేతిలోకి వెళ్ళిపోతున్నట్టే. మరి సింగిల్గా ఉన్నాడు, లోన్లీగా ఉన్నాడు, పర్సనల్ డేటా ఇస్తారు కదా. అవును, మా అడ్రస్ ఇది, మా అమ్మది, మా నాన్నది, ఇయే కదా. ఆ డేటా అంతా దగ్గరికి వెళ్తున్న విషయాన్ని ఎందుకు మర్చిపోవట్లేదు నువ్వు? ఆలోచన అంత ఉండదు కదా సార్ పిల్లలకి. అంటే నువ్వు ఏమన్నా ఆ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వకంటున్నాను నేను. ఆన్సర్ ఏంటంటే బెటర్ సజెషన్ అసలు ఇవ్వకు నువ్వు. అవును, ఇప్పుడు మీ ఇంట్లో ఎవడో పిల్లడు ఇవ్వకో. 10 ఏళ్ళ పిల్లడికి నువ్వు ఆడైనా కొనుక్కోగలటి. అవును, నువ్వు ఇచ్చి మా అబ్బాయి చదువుకు వాడుకుంటున్నాడు, బాగా తెలివినాడు అవుతాడు, ఆడ ఐఐటీకి వెళ్తాడు, ఇటు ఇవ్వకపోతే ఏంటని దెబ్బలాడేలాగా కొన్ని జాగ్రత్తలు మనం కేడించి మేలించాలి. కాబట్టి చిన్నపిల్లల పసి మనసులో మీరు టైం స్పెండ్ చేస్తే చాట్ జీపీటీకి వెళ్ళి క్వశ్చన్లు అడగడండి. ఆడును సరే మేము జాబులు చేసుకోవాలి, మేము బతకాలి కదా, మేము అక్కడ టైం స్పెండ్ చేస్తామని చెప్పి అంటే అన్నారు. కానీ బట్ స్టిల్ ఎంత అవకాశం ఉంటే అంత టైం స్పెండ్ చేసి పిల్లలకి దయచేసి ఈ చాట్ బోట్స్ని దూరంగా పెంచండి. చాట్ బోట్ ఫ్రెండ్ అయితే మాత్రం ఫస్ట్లో మంచిది అనిపించిన తర్వాత అదే మనకు శాపం కింద తయారవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.